తెలంగాణ జల వివాదాలపై కమిటీ భేటీ ముగిసింది. అజెండాలో ఏ అంశాలుండాలో చర్చించామని తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా చెప్పారు. తెలంగాణకు చెందిన 12 అంశాలు మాత్రమే చర్చించాలని చెప్పామన్నారు. పోలవరం, నల్లమల సాగర్ ను అజెండాలో పెట్టొద్దన్నారని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జిల్లాలపై అనేక వివాదాలున్నాయని అందుకే ఈ సమావేశానికి వచ్చామన్నారు రాహుల్ బొజ్జా. ఏపీ తన అజెండా ఏంటో చెప్పలేదని, తదుపరి సమావేశం తేదీని సిడబ్ల్యూసీ ప్రకటిస్తోందని చెప్పారు. నేను మీకు పొద్దున్న చెప్పినట్టు అజెండా సెట్ చేయడానికి ఫస్ట్ మీటింగ్. సో ఆంధ్ర నుంచి వాళ్ళ ఇష్యూస్, తెలంగాణ నుంచి మన ఇష్యూస్ సిడబ్ల్యూసీకి ప్రజెంట్ చేస్తాము. చేసిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ లో ఒక్కొక్క అంశం మీద డిస్కషన్. గోదావరి రివర్ వాటర్స్, కృష్ణా రివర్ వాటర్స్ సపరేట్ ప్రాజెక్ట్స్ డిస్ప్యూట్ ఉంది. పోలవరం, నల్లమల సాగర్ డిస్ప్యూట్ దానిపైన అది అజెండాలో తేవద్దని చెప్పాము. ఇంటర్స్టేట్ అంటే మన సైడ్ నుంచి అది కూడా పెడతాము అజెండాలో. వాళ్ళు పెట్టచ్చు అన్నప్పుడు మరి మీరు వద్దన్నప్పుడు మరి మీరు ఎందుకు వచ్చారని క్వశ్చన్. ఇంటర్స్టేట్ ఇష్యూస్ కృష్ణా డెల్టాలో ఉన్నాయి ఇష్యూస్, గోదావరి డెల్టాలో ఉన్నాయి. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అది ట్రిబ్యునల్లో ఉంది, కృష్ణా ట్రిబ్యునల్లో. ఇప్పుడు మీరు కమిటీ వేసి ఈ కమిటీ ఏ ఇష్యూస్ ని ఫైనలైజ్ చేస్తుంది అంటే అమికబుల్లీ రెండు స్టేట్స్ ఒకవేళ సార్ట్అవుట్ చేసుకోగలిగితే అది సుప్రీంకోర్టు నుంచి కానీ ట్రిబ్యునల్ నుంచి కానీ తీసుకోవచ్చు.